అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ముందుగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను 215 వీడియో చేస్తున్నాను. ఇది 214 తర్వాత కొంత వ్యవధి తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సమాచారం ఉంటేనే ఇద్దాం అనుకుంటున్నాను గురించి, అందుకని కొంచెం ఆలస్యం అవుతున్నది నా వీడియో చేయడంలో. అందుకు అందరినీ మన్నించమని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, ఈ కొన్ని ఫంక్షన్స్ వల్ల నేను ఇప్పుడు అటెండ్ కావాల్సింది. కొన్ని ఫంక్షన్స్, కొన్ని పనుల వల్ల నేను వీడియోలో ఎక్కువ చేయలేకపోతున్నాను. అందుకు మన్నించాలి. ప్లస్ అది కాక నేను ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశాను. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోలు ఏమైనా ఉంటేనే చేద్దామని అనుకుంటున్నాను. ముఖ్యంగా అతి ముఖ్యమైన సమాచారాలు ఏమైనా ఉన్నా, ఇక్కడ భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడ సమాచారం ఉన్నా ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నాకు ఫంక్షన్స్ ఉన్నాయి. అది కాక మా అన్నగారు, వదిన గారు వాళ్ళు అమెరికా నుంచి రావడం జరిగింది. వారు సుమారుగా 4 నెలలు ఉంటారు. కనుక వారితో పాటు ఇతర ఫంక్షన్స్, ఇట్లా వివిధ కార్యక్రమాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది, ప్రోగ్రామ్స్కి. కనుక ఇవన్నీ వరుసగా ఉన్నాయి నాకు. 14, 15, 16, 22, అట్లా 24, 25 ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి నేను అందుకనే తక్కువ వీడియోస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ మధ్యలో. నేను చాలా రోజుల తర్వాత నాకు ఈ సమాచారం ఇవ్వాలనిపించి మీకు ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో. చాలా రోజులు కూడా అయిందని చెప్పి, అట్లాగే సమాచారం కూడా ఇచ్చినట్టుకుంటున్న ఈ ఉద్దేశంతో నేను ఈ సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక నాకు వరుసగా ఇప్పుడు మళ్ళీ నేను ఈ విధంగా చూస్తే సుమారుగా ఇప్పుడు 1.5-2 నెలలు నేను ఏదో పనిలో బిజీగా ఉండే అవకాశం ఉంది. అంటే బిజీ అంటే నేను సాధారణంగా బిజీ వాడను, కానీ అందరూ అనుకుంటారు సాధారణంగా బిజీ కాబట్టి బిజీ వాడడం జరిగింది. నేను పనిలో ఉంటాను, ఎందుకంటే వివిధ కార్యక్రమాలు, వివిధ పనుల్లో ఉంటాను. కాబట్టి నేను వీలైతే మధ్య మధ్యలో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నేను చేయనని చెప్పట్లేదు. మీకు వంతు ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే చేద్దామని అనిపించి నేను ఆ విధంగా చెప్పడం జరుగుతుంది మీకు. కనుక ఈ చిన్న సమాచారం మీకు వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. నా వంతుగా స్పష్టత ఇస్తున్నాను, క్లారిటీగా మీకు సమాచారం ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, నేను నాకు అబద్ధం అన్నా నచ్చదు. నాకు ఏదైనా ఉంటే ఎవరన్నా కానీ స్పష్టత ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. నా వంతుగా నేను స్పష్టత ఇస్తున్నాను, క్లారిటీగా ఇస్తున్నాను. నా పరిధిలో ఉన్నంత వరకు తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే ఆ విధంగా దాంట్లో భాగంగా నేను స్పష్టత ఇవ్వడం జరిగింది మీకు. కనుక నేను అవకాశం ఉంటే తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను మీకు వీడియోలు చేసేది. కనుక ఇప్పుడు నన్ను ఈ సమాచారం ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, నా స్వామివారం వారికి కూడా, యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ భావించేదాన్ని మనవి చేస్తూ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.